యేసుక్రీస్తు వారి ద్వారా 1వ అధ్యాయంలో ప్రత్యక్షత బయలుపరచబడి 1వ అధ్యాయంలో యోహానుడు తిరిగి చూడగా ఆయన పాదముల నుంచి మరి తల మొదలుకొని పాదముల వరకు కూడా ఆయన చూసిన వాడే చచ్చిన వాడిలాగా పడిపోయాడు యోహాను గారు. అంటే బ్రతికి ఉన్నప్పుడు చూసిన విధానం వేరు, ప్రభు యేసుక్రీస్తు వారు వారితో ఉన్న 3.5 సంవత్సరాలు వేరు, మహిమలో ఉన్న యేసు ప్రభు వేరు. అందుకే ఆయన పరలోక మహిమను వీడి భూమి మీదకి వచ్చాడు. అదే పరలోక మహిమతో భూమి మీదకి వస్తే ఎవరు కూడా చూడలేరు. యోహాను లాంటి భక్తుడే చచ్చిన వాడుగా పడి ఉన్నాడు ఆయన పాదముల వద్ద. అంటే యేసుక్రీస్తు ఎంత మహిమ గలవాడో ఆ భాగం మనకు అర్థమవుతుంది. ఆయన మనం చూడలేనంత మహిమలో ఉన్నాడు. అందుకే ఏ మనుషులను సమీపింపరా అని అది అపోస్తలుడు పౌలు అంటాడు. సరే, ఇక్కడ మనం రెండవ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం 2-3 అధ్యాయాలు 7 సంఘాల గురించిన వివరణ, 7 సంఘాల గురించిన వివరణ. ఆ తర్వాత మనం 4-5 అధ్యాయాలేమో పరలోకములు జరిగే 24 పెద్దలు, దేవదూతులు, సెరూబులు. 5వ అధ్యాయంలో దేవుని గురించిన ఆరాధన, ఆయన గ్రంథం ఇప్పటికి యోగ్యుడని. 6వ అధ్యాయం నుండి మరి 18వ అధ్యాయం వరకు కూడా 7 ఏళ్ల శ్రమల కాలము ఆరంభమవుతుంది. 6వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం కూడా. అందుకే మనము ఈ 18వ అధ్యాయం 17-18 అధ్యాయాల్లో బబులోను యొక్క నాశనం గురించి రాబడింది. 17-18 2 అధ్యాయాల్లో మహాబబులోను నాశనం అయిపోవడం, కూలిపోవడది, అది మనం చూస్తే 7 ఏళ్ల శ్రమల కాలంలో. ఆ తర్వాత 19వ అధ్యాయంలోకి వస్తే యేసుక్రీస్తు వారి యొక్క గొర్రెపిల్ల మహోత్సవం, అది మధ్యాకాశంలో పెండ్లి విందు బహుమానాలు మనం 19వ అధ్యాయం మనం చూస్తున్నాం. ఎలాగ సిద్ధపడిందో ఈ గొర్రెపిల్ల అంటే వధువు ఎలా సిద్ధపడిందో, యేసుక్రీస్తు వారి గొర్రెపిల్లగా పెళ్లి అక్కడ వధువు అయిన సంఘముగా మరి ఎలా సిద్ధపడిందో, సంఘం వధువు ఎలా సిద్ధపడిందో 19వ అధ్యాయం మనం చూస్తున్నాం. ఇక్కడ మనము ఈ 13-14 వచ్చరికల్లా రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండను. యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ ఈ వస్త్రం ఎవరు ధరించుకున్నారంట? యేసు ప్రభు వారే. ఆయన అంటే యేసు ప్రభు. రక్తములో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకుని, మరియు దేవుని వాక్యమును నామం ఆయనకు పెట్టబడింది. అంటే రక్తములో ముంచబడిన అని కింద ఫుట్నోట్లు ఏంటంటే చిలకరించబడిన, అంటే రక్తములో ముంచబడిన ఆయన, రక్తములో చిలకరించబడి. ఏంటి రక్తములో ముంచబడము అని యేసుక్రీస్తు ప్రభువారు వాస్తవానికి రక్తములో ముంచబడ్డం ఇది 2 సందర్భాలు చూడవచ్చు. ఒకటి, యేసు ప్రభు భూమి మీదకి వచ్చి ఆయన సిలువ వేయబడిన టైంలో 33.5 సంవత్సరంలో ఆయన సిలువకి ఎక్కినప్పుడు, సిలువ మరణంలో ఆ సిలువ మీద ఆయన మొక్కము తల ఆయన రూపమంతా కూడా రక్తపు ముద్దగా చేయబడ్డాడు. అందుకే రక్తపు ముద్దగా చేయబడ్డాడు, చూడనల్లని వానుగా చేయబడ్డాడు. అది సిలువలో ఒకసారి యేసు ప్రభువారు ఆయన అంతే. ఆ రక్తాన్ని ఎవరు చిందించారంటే మనం ఇండైరెక్ట్గానేమో యూదులు కదా, డైరెక్ట్గా రోమా సైనికులు. అంటే అప్పగించిందేమో యూదులు, శిక్ష అమలు చేసింది పిలాతు, రోమా సైనికులు. కాబట్టి ఇప్పుడు అలాగ రక్తమంతా కూడా యేసుప్రభు వారు చిందించడం కారణమైంది. ఆయన నీతిమంతుల రక్తం అంటాడు, నిరపరాధి రక్తం అని అంటాడు కదా, ఎవరు ఇస్కరియోతు. కాబట్టి అయ్యో నిరపరాధి రక్తం అని. కాబట్టి అలాగ యేసుక్రీస్తు రక్తం చిందించాడు. అవి రక్త అపరాధం కూర్చున్న 30 వెండి నాణాలు కూడా. అంటే యేసుక్రీస్తు రక్తం చిందించే రక్త ముద్దగా చేయబడి, అది ఒక సందర్భంలో ప్రభు హింసించబడి రోమా సైనికుల చేత కొట్టబడి రక్తం చిందించాడు, అది ఒకటైతే. ఇక్కడ 19వ అధ్యాయంలో రక్తములో ముంచబడిన వస్త్రం ఏం చూపిస్తుంటే యెషయా గ్రంథం మనం చూస్తాం. చూడండి, యెషయా గ్రంథంలో చదవండి 63వ అధ్యాయం 2-3 వచనాలు. యెషయా గ్రంథం 63-3 వచనాలు. నీ వస్త్రం ఎర్రగా ఉన్నదేమి? ఎలా ఉన్నాయంట? ఎర్రగా ఉన్నాయి, ద్రాక్ష గానుగు త్రొక్కుచున్న గానుగులు ఉంటాయి. ఇప్పుడు మనం వారికి ద్రాక్ష తోటలో రాతి తొట్టిది, ఆ రాతి గానుగులు ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తాం కొద్దిగా గానుగుల్లో నూనె తీస్తున్నారు, కొబ్బరి నూనె లేదా కొన్ని ఆయిల్ తీస్తున్నారు, గానుగులో నూనె అంటారు. అయితే అప్పుడు ఆ రాతి గానుగులు అంటే ద్రాక్షలు వేసి త్రొక్కుతున్నప్పుడు ఆ ద్రాక్షలు చితికినప్పుడు ఆ ద్రాక్ష పడిందంటే ఎట్లా ఉంటుంది? ఎర్రగా ఉంటుంది ఆ ద్రాక్ష. అందుకే మనం ద్రాక్ష రసం కూడా, జ్యూస్ కూడా ఎర్రగా ఉంటుంది. అయితే ఈ ఎర్రని ద్రాక్ష తొక్కినట్లుగా ఎందుకు ఆ పదం అంటే, అక్కడ ప్రభు అంటాడు, ఏమంటాడు అక్కడ 63వ అధ్యాయంలో ప్రశ్నించారు, నీ వస్త్రములు ఎర్రగా ఉన్నవేమి? ద్రాక్ష గానుగులో మరి త్రొక్కుచున్న బట్టల వలె ఉన్నవేంటి అంటే, ఒంటరిగా ద్రాక్ష గానుగును తొక్కి తిని జనములలో ఎవడు నాతో కూడా ఉండలేదు, కోపగించుకొని వారిని త్రొక్కి తిని
రౌద్రము చేత వారిని అనగదొరుకుతుని వారి రక్తము నా వస్త్రం మీద చిందినది, నా బట్టలన్నీ దాగు. ఇక్కడ వారి రక్తం అన్నాడు. అందుకే మనం రెండు సందర్భాలు రక్తం, ఒక రక్తం ఏంటంటే యూదులు హింసించి ఆయన సిలువ వేసినప్పుడు అది యేసుప్రభు రక్తం. ఈసారి యేసుప్రభు రక్తం కాదు, ఇక్కడ వారి రక్తం. అంటే వారి రక్తం ఎవరి రక్తం ఇక్కడ మనం చూస్తామంటే రక్తములో అక్కడ ముంచబడిన అనుభవం. ఇది దేవుని ఉగ్రత కాలంలో, దేవుని ఉగ్రత ఏం చేస్తుందంటే ఆ ఉగ్రత కాలములో, శ్రమ కాలములో చాలా మంది హింసించబడతారు. ఆ దినాల్లో భయంకరమైన శ్రమ అవుతుంది, రక్తము చిందించబడుతుంది. అందుకే ఆ రక్తము చిందించబడిన పరిస్థితి ఒక సందర్భం ఉంటుంది. గుర్రముల కళ్ళెముల మట్టుకు రక్తము ఏమవుద్దంట, ప్రవహిస్తుందంట. అక్కడ మనం చదువుకున్న 10వ అధ్యాయంలోనే ఉంటుంది అక్కడ. అంటే జరగబోయే సందర్భం అక్కడ. అంటే యేసుక్రీస్తు, దేవుని ఉగ్రత అక్కడ నెరవేర్చబడి ఎవరైతే రక్తం చిందించారో, ఉదాహరణకు మనము